హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఒక స్టాక్ని బై చేయగానే అది రివర్స్ అయి పడిపోతూ ఉందా? లేదా ఒకవేళ మీరు సెల్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ అయి పెరుగుతూ ఉందా? అలా జరగకుండా మనం సింపుల్గా ట్రేడింగ్ చేస్తూ తొందరగా మనం ప్రాఫిట్ గెయిన్ చేయాలి అని అంటే ఎక్కడైతే స్టాక్స్లో హై యాక్షన్ ఉంటుందో, హై ప్రైస్ యాక్షన్ ఉంటుందో అలాంటి ప్లేసెస్లో మనం ట్రేడ్ చేయాలి. సో మరి అలాంటి హై ప్రైస్ యాక్షన్ ఉంటూ ఈజీగా పెరగడం కానీ లేకపోతే ఈజీగా పడడం కానీ ఎక్కడ జరుగుతుందంటే యూజువల్గా 52 వీక్స్ హై కానీ 52 వీక్స్ లో దగ్గర కానీ స్టాక్ ప్రైజెస్ అనేవి ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా ఫాస్ట్గా పెరగడం కానీ చాలా ఫాస్ట్గా పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని మనం ప్రాఫిట్స్ చాలా తక్కువ టైంలో ఎర్న్ చేయగలుగుతాం. సో మరి అలాంటి సింపుల్ స్ట్రాటజీని ఒకదాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు లేకపోతే F&O అవ్వచ్చు, వీటిల్లో మనం ట్రేడ్ చేస్తున్నాము అని అంటే ఫస్ట్ ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుందా పడుతుందా అనేది మనం ప్రైస్ యాక్షన్ని బట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అయితే నేను ఇక్కడ ఒక లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టాక్ ప్రైస్ అనేది వెర్టికల్గా పెరుగుతూ ఒక ప్రైస్ రేంజ్ దాకా వెళ్ళిన తర్వాత అప్పటిదాకా ఉన్న బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లో వాళ్ళు సెల్లర్స్ కింద కన్వర్ట్ అయ్యారు. సో అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడ రివర్స్ అయింది. అంటే ఈ పాయింట్ దగ్గర ఒకసారి మనకి రెసిస్టెన్స్ ఫామ్ అయిందనమాట. సో యూజువల్గా ఎప్పుడైతే మళ్ళీ ఇలాంటి స్టాక్ ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తుందో అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ స్టాక్ ప్రైజెస్ రివర్స్ అయి పడడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈజీగా ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోతుంది. కానీ మనం ఇలా రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైకి వెళ్ళిన స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయము. ఈ రెసిస్టెన్స్ని టచ్ అయ్యి రివర్స్ అయి పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కనుక ఆ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి దానిపైన కనుక ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఇలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ అనేవి చాలా ఫాస్ట్గా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇలాంటప్పుడు మనకి టెక్నికల్ ప్యాటర్న్స్లో ఉండే లాజిక్స్ ఏంటి అంటే, ఒకటి స్టాక్ ప్రైస్ బాగా పెరిగిన తర్వాత కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవ్వడం ద్వారా ఫస్ట్ టైం వచ్చిన రెసిస్టెన్స్ని సెకండ్ టైం కూడా రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేస్తుంది, కానీ థర్డ్ టైం ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇలాగా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అని మనం అనుకోవచ్చు. లేదా కొన్నిసార్లు డబ్ల్యూ ప్యాటర్న్ లాగా, అంటే స్టాక్ ప్రైస్ ఫస్ట్ ఇక్కడ దాకా పెరిగిన తర్వాత ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ అయ్యి కూడా మనకి బ్రేక్ అవుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ ఏంటంటే యూజువల్గా కొంచెం ఒకసారి రీట్రేస్ అయ్యి ఈ లెవెల్ని టెస్ట్ చేసి పైకి వెళ్తూ ఉంటాయి. ఈవెన్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో కూడా కొన్నిసార్లు స్టాక్ ప్రైజెస్ కొంచెం పెరిగిన తర్వాత జస్ట్ రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ సమ్హౌ మనం లాసెస్లోకి అయితే వెళ్ళాం. ఎప్పుడైతే మనం బై చేస్తామో చాలా తొందరగా మనం ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ హైస్ ఏవైతే ఫామ్ అయ్యాయో ఇక్కడ యూజువల్గా ఇవి కనుక 52 వీక్స్ హై అయితే మనకు అలాంటప్పుడు చాలా ఈజీగా స్టాక్ ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం నేర్చుకున్న లాజిక్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ యాపిల్ అనే స్టాక్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఈ యాపిల్ స్టాక్ యొక్క డైలీ చార్ట్ నేను తీసుకున్నాను. స్టాక్ ఎప్పుడైతే ఐపీఓ వచ్చిందో అప్పటి నుంచి కంటిన్యూస్గా వెళ్తూ ఫస్ట్ టైం ఇక్కడ ఒక 52 వీక్ హై ఫామ్ చేసింది. సో ఈ 52 వీక్ హై ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అదే లెవెల్కి వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుందనమాట సెకండ్ టైం. సో ఇలాగా ఫస్ట్ అండ్ సెకండ్ టైం వచ్చిన తర్వాత థర్డ్ టైం ఎప్పుడైతే బ్రేక్ అయి క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు చూడండి చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్తూ ఉంది. సేమ్ ఇక్కడ మనకి 52 వీక్స్ హై ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ సెకండ్ టైం టెస్ట్ చేసింది. అండ్ థర్డ్ టైం ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిందో బ్రేక్ అయినప్పుడు చాలా షార్ప్ ర్యాలీ మనకు కనపడుతుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టాక్ ఒక 10% పెరిగి తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి తర్వాత పైకి వెళ్ళింది. సిమిలర్గా ఇక్కడ కూడా మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 52 వీక్స్ హై 2-3 టైమ్స్ టెస్ట్ చేసింది, పైన క్లోజ్ అవ్వలేదు ఎక్కడ. అండ్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో క్లోజ్ అవ్వగానే మళ్ళీ పైకి వెళ్ళి రీటెస్ట్ చేసి తర్వాత పైకి వెళ్ళింది. అండ్ సిమిలర్గా ఇక్కడ ఎప్పుడైతే 52 వీక్ హై లేదా ఆల్ టైమ్ హై ఫామ్ అయిందో దాన్ని ఇక్కడ రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్ అయిందో ఆ బ్రేక్ అయినప్పుడు జస్ట్ పైకి వెళ్ళి కొంచెం రీటెస్ట్ చేసి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ అన్ని కేసెస్లో కూడా మనకి 10-20% ప్రాఫిట్ అనేది చాలా ఈజీగా కనపడుతుంది కదా. అందుకనే మనం ఇక్కడ కాన్సెప్ట్ని సింపుల్గా అండ్ ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే 52 వీక్స్ హై ఫామ్ అయినప్పుడు ఎమోషనల్గా ఇది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ని దాటాలి అని అంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి. అందుకోసమని ఒకసారి ఈ లెవెల్కి వెళ్ళి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్తో దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అలాంటప్పుడు చాలా షార్ప్గా పైకి వెళ్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి 52 వీక్స్ లో కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే గత 1 ఇయర్గా స్టాక్ ప్రైజెస్ ఎప్పుడైనా పడుతూ ఉన్నప్పుడు ఒక లో ఫామ్ అవుతుంది కదా, అక్కడ ఒక సపోర్ట్ ఫామ్ అవుతుంది. అప్పటిదాకా హెవీ సెల్లర్స్ ఉన్న స్టాక్లో మళ్ళీ బయింగ్ డిమాండ్ అనేది వచ్చి ఈ సపోర్ట్ లెవెల్ లాగా ఫామ్ అయ్యి రివర్స్ అయి పెరుగుతుంది. కొన్నిసార్లు మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ మనకి రివర్స్ వస్తుందో అలాంటప్పుడు ఇక్కడ స్టాక్ ప్రైస్ కొన్నిసార్లు బ్రేక్ అయిపోవచ్చు, బ్రేక్ అయిపోయి కిందకు వెళ్ళొచ్చు లేదా రివర్స్ అయ్యి పైకి వెళ్ళొచ్చు. అయితే మనం
బ్రేక్ అయ్యి కిందకి వెళ్తున్న స్టాక్స్ని పట్టించుకోము. బట్ ఫస్ట్ టైం మనకి ఇక్కడ రీట్రేస్ అయ్యి అంటే ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరిగి మళ్ళీ సెకండ్ టైం వచ్చి దీన్ని బ్రేక్ అయింది అని అనుకోండి కిందకి, అలాంటి స్టాక్స్ని కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రేక్ అయినప్పుడు చాలా ఈజీగా కిందకి వెళ్తుంది, లేదా కొన్నిసార్లు జస్ట్ రీటెస్ట్ చేసి మళ్ళీ తర్వాత కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని అనుకోవచ్చు, లేకపోతే ఎం షేప్ లేదా ఇన్వర్స్ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్స్ మనం అనుకోవచ్చు. ఇలాంటి బ్రేక్అవుట్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో అలాంటప్పుడు మనకి స్టాక్ ప్రైస్ అనేవి ఒకటి షార్ప్గా పడిపోవడం కానీ, లేదా కొంచెం రీటెస్ట్ చేసి సపోర్ట్ లెవెల్ని మళ్ళీ పడిపోవడం కానీ ఇది మనకి జరుగుతూ ఉంటుంది. సింపుల్గా వీటిల్లో ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఈ సపోర్ట్ పైన కనుక క్లోజ్ అయింది అని అంటే మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. షార్ట్ సెల్లింగ్ చేయాలి అని అంటే మనం స్వింగ్ ట్రేడింగ్లో చేయడానికి కుదరదు, కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చేసుకుంటూ ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నో మనకి బియర్ మార్కెట్ నడుస్తూ ఉంది కాబట్టి ఇలాంటి టెక్నిక్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఈ లాజిక్ని ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవడం కోసం అమర్ రాజా బ్యాటరీస్ అనే స్టాక్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ స్టాక్ కంటిన్యూస్గా పడిపోతూ ఇలా ఒక 52 వీక్స్ లో ఇక్కడ ఫామ్ అయింది. ఈ 52 వీక్స్ లో ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ 1, 2, 3, 4, 5 టైమ్స్ ఆల్మోస్ట్ టెస్ట్ చేసింది, కానీ ఎక్కడ కూడా కిందకెళ్ళి క్లోజ్ అవ్వట్లేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఎప్పుడైతే కింద క్లోజ్ అయిందో అలాంటప్పుడు అక్కడి నుంచి ఒక షార్ప్ ర్యాలీ అనేది మనకి ఫామ్ అయింది. ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ ఉన్నా మళ్ళీ మనకి 10 to 20% ఈజీగా పడిపోవడం మనకు కనపడుతూ ఉంది. అయితే పెరిగే మార్కెట్లో మనం 10 to 20% మనం టార్గెట్ పెట్టుకోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం షార్ట్ సెల్లింగ్ చేస్తున్నామో అలాంటప్పుడు 8 to 10% ప్రాఫిట్ కనుక మనం టార్గెట్గా పెట్టుకుంటే చాలా తొందరగా అటైన్ అవుతూ ఉంటాం అన్నమాట. అండ్ ఇదే అమర్ రాజా బ్యాటరీస్లో మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ న్యూ లో ఫామ్ అయిందో అలాంటప్పుడు ఈ 52 వీక్స్ లోని మళ్ళీ టెస్ట్ చేయడం కోసం ఒకసారి కప్ షేప్ లాగా ఇక్కడ దాకా వచ్చింది, టెస్ట్ చేసింది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయిందో అక్కడి నుంచి మనకి ఒక కిందకి ర్యాలీ అనేది మనకు కనపడుతూ ఉంది. సో ఇలాగా ఎప్పుడైతే లోస్లో ఇక్కడ 52 వీక్స్ లోని ఫస్ట్ టైం రీటెస్ట్ చేసి పైకి సపోర్ట్ లాగా తీసుకొని వెళ్ళిందో, ఎప్పుడైతే ఆ సపోర్ట్ బ్రేక్ అయిందో అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ సపోర్ట్ లైన్ కిందకు వచ్చి కనుక క్లోజ్ అయింది అని అంటే అక్కడ నుంచి మనకు ఒక డౌన్ ట్రెండ్ వస్తుంది అని కన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. అండ్ ఈ అమర్ రాజా బ్యాటరీస్లోనే మనకు ఒకసారి స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. సో అదేలాగా అని అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇలా 52 వీక్స్ లో ఫామ్ అయిందో తర్వాత ఈ స్టాక్ ఇలా కప్ షేప్ లాగా వెళ్ళింది, అండ్ అలాగే ఇలా ఒక హ్యాండిల్ షేప్ లాగా వచ్చింది, అండ్ ఈసారి ఈ సపోర్ట్ లైన్ కింద క్లోజ్ అయింది. కానీ నెక్స్ట్ డేనే ఎప్పుడైతే దీని పైన క్లోజ్ అయిందో అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి స్టాప్ లాస్ హిట్ అయిందని. సో చాలా చిన్న స్టాప్ లాస్ 2 to 3%. అంతకుముందు మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడల్లా 8 to 10% ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు 2 to 3%లోనే మనం స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోతాము. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా కొన్ని డేస్ తర్వాత రివర్స్ అయ్యి వచ్చింది, కానీ చాలాసార్లు ఏమవుతుంది అంటే ఇలాంటి ఫేక్ సిగ్నల్స్ ఎప్పుడైతే వస్తాయో నెక్స్ట్ 3-4 డేస్లోనే స్టాక్స్ 20% లేదా 30% పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి రిస్క్ మనం తీసుకోకూడదు. అందుకని ఎప్పుడైతే మనకి స్టాప్ లాస్ హిట్ అయిందో అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. అయితే 52 వీక్స్ హైలో కానీ 52 వీక్స్ లో కాన్సెప్ట్ ఇంత సింపుల్గా ఉంది కదా, బట్ చాలామంది ఇందులో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్లో ఫస్ట్ నాకు ఇలాగా ఒక 52 వీక్స్ హై ఫామ్ అయింది. ఈ 52 వీక్స్ హై ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇలాగా అక్కడికి వెళ్ళి రీటెస్ట్ చేసి కింద పడిపోతుంది. కింద పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్ అవుతుంది. అలాంటప్పుడు మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటాము. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే ట్రేడ్ కన్ఫర్మేషన్ రాకముందే ముందుగానే ఎంటర్ అయిపోతూ ఉంటారనమాట. ఈ లెవెల్లో ఎంటర్ అవడం వల్ల స్టాక్ ప్రైస్ అసలు ఇక్కడ దాకా వెళ్ళవు, కొన్నిసార్లు ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి చాలా షార్ప్గా పడిపోతూ ఉంటాయి. అంటే ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఒక ట్రయాంగిల్ ప్యాటర్నో లేకపోతే ఛానల్ ప్యాటర్న్లోనో స్టాక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ప్రతి స్టాక్ పైకి బ్రేక్ అవ్వాలని లేదు. 52 వీక్స్ హై దాకా వెళ్తే మనకి పైకి వెళ్తుంది అని కాదు, 52 వీక్స్ హైని దాటి పైకి వెళ్ళాలి. అలాంటప్పుడే మనం రైట్ సిగ్నల్ అని అనుకుంటాం. అండ్ అలాగే కొన్నిసార్లు 52 వీక్స్ లో దగ్గర కూడా చాలామంది షార్ట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ కండిషన్స్ బాగాలేవు మనకి. సో ఎప్పుడైతే నాకు ఇలాగా ఒకసారి సపోజ్ ఇలాగ స్టాక్ ఒక 2 to 3 టైమ్స్ ఎప్పుడైతే ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చిందో తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నప్పుడు ముందుగానే ఇక్కడ సెల్ చేసేస్తూ ఉంటారు. సో ఇలాంటి కన్ఫర్మేషన్ రాకముందే కనుక మనం సెల్ చేసాము అని అంటే ఇక్కడ షార్ప్ రివర్సల్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో దీనికోసం ఎగ్జాంపుల్గా మనం ఒక ట్రేడ్ని చూద్దాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రేడ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఫెయిల్ అయితే పర్వాలేదు, స్టాప్ లాస్ చాలా చిన్నది ఉంటుంది, ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ట్రేడ్ కన్ఫర్మేషన్ రాకముందే కనుక మనం ఎంటర్ అవుతున్నాము అని అంటే అది ఖచ్చితంగా మన మిస్టేక్.
అయితే యూజువల్గా చాలామంది లూజ్ అవ్వడం కూడా వాళ్ళ ఓన్ మిస్టేక్ వల్లనే లూజ్ అవుతూ ఉంటారు. స్ట్రాటజీలో చాలా తక్కువ మిస్టేక్స్ ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇన్ఫీ అనే స్టాక్ని ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం ఎర్లీ ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. ఇన్ఫీ అనేది చాలా మంచి ఎగ్జాంపుల్ దానికోసం. సో ఇన్ఫీలో ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ వచ్చింది చూసారా. సో ఇక్కడ నేను ఒక సపోర్ట్ లైన్ కనుక డ్రా చేసుకున్నాను అని అంటే ఈ సపోర్ట్ లైన్ దగ్గరికి ఇలా వస్తూ ఉంది. మొన్న ఎప్పుడైతే మనకి వార్ సిచ్యువేషన్స్ వస్తున్నాయో అలాంటప్పుడు ఇన్ఫీలో మేబీ ఇలాగా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది అని అనుకొని కనుక మనం ట్రేడ్ చేసుంటే, అంటే బ్రేక్అవుట్ రాకముందే కనుక ఈ లెవెల్లో ఎవరైనా సరే షార్ట్ సెల్ కనుక చేసుంటే, అలాంటప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎంత షార్ప్గా స్టాక్స్ అనేది పెరుగుతూ పోయింది. సో అందుకని మనం కన్ఫర్మేషన్ రాకముందే, అంటే ఈ లైన్ కిందకు వచ్చి క్లోజ్ అవ్వాలి, అలాంటి కన్ఫర్మేషన్ రాకముందు మనం ట్రేడ్ అనేది ఖచ్చితంగా చేయకూడదు. యూజువల్గా దీని కిందకు వచ్చి క్లోజ్ అయినప్పుడు మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్ళి దీనిపైన క్లోజ్ అయితే ఇక్కడ స్టాప్ లాస్ అని ఎగ్జిట్ అవుతాం. బట్ అసలు ముందు కన్ఫర్మేషన్ ఇవ్వకముందే మనం ఇక్కడ సెల్ చేస్తే మనకి స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఉంటుంది. సో ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా మనకి ఏమైనా ప్రాఫిట్ వస్తుందా అంటే ఇంత పెద్ద లాస్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్లీ సింపుల్ ప్రైస్ యాక్షన్ ఫాలో అయితే మనకి ఒక 50 to 60% సక్సెస్ రేట్ ఉంటే దాన్ని 70 to 80 లేదా 90% సక్సెస్ రేట్కి తీసుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనం దాంతోపాటు వాల్యూమ్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన సింపుల్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎప్పుడైతే ఒక స్టాక్ 52 వీక్స్ హైకి రీచ్ అయిన తర్వాత రివర్స్ అయి పడుతూ మళ్ళీ ఇక్కడ రివర్స్ అయి కనుక ఒకవేళ 52 వీక్స్ హై దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని పడింది అండ్ థర్డ్ టైం కనుక దీనిపైన క్లోజ్ అయితే అలాంటప్పుడు మనం బై చేయొచ్చు అని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఫేక్ సిగ్నల్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి ఫేక్ సిగ్నల్స్ని మనం ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చే ముందు మనకి వాల్యూమ్స్ అనేవి క్లియర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అండ్ బ్రేక్అవుట్ రోజున వాల్యూమ్స్ ఇంకా షార్ప్గా ఇంక్రీజ్ అవుతాయి. అట్లాంటప్పుడు మనకి చాలా క్లియర్ కన్ఫర్మేషన్ ఉంటుంది స్టాక్ ప్రైజెస్ ఈజీగా పైకి వెళ్తాయి అని. అట్ ది సేమ్ టైం పడిపోతున్నప్పుడు కూడా స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే ఒక 52 వీక్స్ లో ఫామ్ అయిందో తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది కదా. సో ఇలాంటప్పుడు ఎప్పుడైతే మనకి ఇలాగా కింద క్లోజ్ అవుతుందో ఇక్కడ కూడా మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ కనుక ఉంటే ముందు రోజు నుంచి ఆ రోజు కనుక వాల్యూమ్ ఇంక్రీజ్ ఉంది అని అంటే అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనం షార్ప్ రివర్సల్ షార్ప్గా పడుతుంది అని చెప్పి అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఫేక్ సిగ్నల్స్ని చాలా ఈజీగా ఎలిమినేట్ చేసుకోగలుగుతాం. సో ఈ లాజిక్ని అర్థం చేసుకోవడం కోసం మనం రిలయన్స్ అనే స్టాక్ యొక్క చార్ట్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ రిలయన్స్ స్టాక్ కంటిన్యూస్గా లోవర్ లోస్ ఫామ్ అవుతూ వెళ్తూ ఉంది. సో ఇలాగా లోవర్ లోస్ ఫామ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ సపోజ్ సపోర్ట్ తీసుకుంది అని అనుకుందాం. సో ఈ సపోర్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యి ఇలాగా ఒక కప్ షేప్ లాగా ఇక్కడ దాకా పడింది, తర్వాత మళ్ళీ ఒక హ్యాండిల్ షేప్ లాగా ఇలాగా పడింది. సో దీనికి సంబంధించిన సపోర్ట్ లైన్ కనుక నేను ఇలా డ్రా చేసుకుంటే ఈ సపోర్ట్ లైన్ కింద ఇక్కడ క్లోజ్ అవ్వలేదు. నెక్స్ట్ డే ఆల్మోస్ట్ సపోర్ట్ లైన్కి చాలా దగ్గరగా క్లోజ్ అయింది, బట్ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. ఇలాంటప్పుడు మనం కన్ఫర్మేషన్ కోసం వాల్యూమ్స్ చూసుకోవాలి. సో మీకు ఒక చిన్న వర్క్ ఏంటి అంటే రిలయన్స్ స్టాక్ జస్ట్ 2 to 3 డేస్ బ్యాక్ కదా. సో 2 to 3 డేస్ బ్యాక్ ఎప్పుడైతే ఇలా కింద క్లోజ్ అయిందో అంటే ఈ సపోర్ట్ లైన్ కింద క్లోజ్ అయిందో వాల్యూమ్ పెరిగిందా లేకపోతే పడిందా అనేది అబ్జర్వ్ చేయండి. సో యాక్చువల్గా నేను ఇక్కడ లాజిక్ చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ముందు రోజు వాల్యూమ్ ఎక్కువ ఉంది అండ్ ఆ రోజు వాల్యూమ్ ఆల్మోస్ట్ సేమ్ లేకపోతే తక్కువ ఉందన్నమాట. సో అందువల్ల ఇక్కడ వాల్యూమ్స్ తగ్గినాయి, స్టాక్ ప్రైస్ పడిపోతుంది బట్ వాల్యూమ్స్ తగ్గాయి కాబట్టి ఇక్కడ నుంచి స్టాక్ రివర్స్ అవుతుంది అని మనకు ఒక ప్రీ ఇండికేషన్ ఉంటుంది. నెక్స్ట్ డే ఇంత పెరిగింది కదా, ఆ పెరక్క ముందే మనకి ఇది ఫేక్ సిగ్నల్ అని చెప్పి మనం ముందే చెప్పగలుగుతాం. ఎలాగంటే వాల్యూమ్స్ అనేవి డిక్రీజ్ అయినాయి. యాక్చువల్గా స్టాక్ ప్రైస్ పడిపోతున్నప్పుడు వాల్యూమ్స్ పెరుగుతూ వెళ్ళాలి, అప్పుడే ఇంకా పడుతుంది స్టాక్ ప్రైస్. అట్లా కాకుండా స్టాక్ ప్రైస్ పడుతుంది బట్ వాల్యూమ్స్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉన్నా లేకపోతే ఒకవేళ నిన్నటి వాల్యూమ్ ఎక్కువ ఉండి ఈ రోజు వాల్యూమ్ తక్కువ ఉన్నా స్టాక్ ప్రైస్ అనేవి మళ్ళీ రివర్స్ అయి పెరగడానికి స్కోప్ ఉంటుంది. అందుకని మనం ప్రీవియస్ చార్ట్స్ మీరు యాఫిల్ చూడండి లేకపోతే అమర్ రాజా బ్యాటరీస్ కానీ ఇన్ఫీ కానీ ఎప్పుడైతే మనకి క్లియర్గా బ్రేక్అవుట్స్ వస్తున్నాయో బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర ఖచ్చితంగా వాల్యూమ్ అనేది ముందు రోజు కంటే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అదే మనకి క్లియర్ స్ట్రెంత్ అని చెప్తుంది. అలాంటి స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ మనం ట్రేడ్ చేసుకుంటేనే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ మనకి ఎలాంటి స్టాక్స్ కావాలి, ఎక్కడైతే స్టాక్ ప్రైస్ అనేవి ఆల్రెడీ ఒకసారి టచ్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం రీటెస్ట్ అవుతున్నాయి లేదా నెగిటివ్ డైరెక్షన్లో లేదా పడిపోతున్నప్పుడు కూడా ఫస్ట్ సపోర్ట్ని టెస్ట్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి ఇంకోసారి సపోర్ట్ని బ్రేక్ చేస్తున్నాయి, అలాంటి స్టాక్స్ కావాలి అంటే మనం కొంచెం ముందుగానే వర్క్ చేసుకోవాలి.
సో ఏ రోజు ఆ రోజు బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కాకుండా బ్రేక్అవుట్ రాకముందు నుంచే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే మనం రైట్ ట్రేడ్స్ని తీసుకోగలుగుతాం. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనకు అన్ని వెబ్సైట్స్లో 52 వీక్స్ హై 52 వీక్స్ లో అంటే మనకు దొరుకుతూనే ఉంటాయి. కానీ 52 వీక్స్ హై కానీ లో కానీ ఫామ్ అవ్వక ముందే దగ్గరలో ఒక 5% దగ్గరలో ఉన్నప్పటి నుంచే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటేనే మనం పర్ఫెక్ట్ ట్రేడ్స్ని కాన్ఫిడెంట్గా చేయగలుగుతాం అనమాట. సో మరి ఇలాంటి స్టాక్స్ని ఎలా స్కాన్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో నేను 52 వీక్ హైకి దగ్గరలో ఉన్న స్టాక్స్ని స్కాన్ చేయడం కోసం స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నాను. మనకు రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి, బట్ స్ట్రీక్ని నేను స్పెషల్గా యూస్ చేయడానికి ఉద్దేశం ఏంటి అంటే నేను చాలా స్ట్రాటజీస్ యూస్ చేస్తూ ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. బట్ సమ్హౌ నా స్ట్రాటజీస్ నేనే కొన్నిసార్లు మర్చిపోవడం కానీ, లేకపోతే స్ట్రాటజీలోకి ఏ స్టాక్స్ వచ్చాయో నాకు ఒక పర్టికులర్ టైంకి ఒక లిస్ట్ నాకు కావాలి అని అంటే అవన్నీ కూడా ఒకేసారి నేను స్ట్రీక్లో సెట్ చేసుకోగలుగుతాను అండ్ నాకు టైమ్లీ అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది. అందుకోసమనే నేను స్ట్రీక్ ప్లాట్ఫామ్ని యూస్ చేస్తూ ఉన్నాను. ఈవెన్ దో ఇది పెయిడ్ వర్షన్ అయినా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎనీహౌ 52 వీక్స్ హైని కానీ లేకపోతే లోకి దగ్గరలో ఉన్న స్టాక్స్ని ఎలా స్కాన్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం ఒకసారి స్కాన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను క్రియేట్ న్యూ స్కానర్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 52 వీక్ హై అనే నేమ్ ఇచ్చి ఒక స్కానర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నాకు ఇలాగ వచ్చిందో నేను ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటాను అండ్ నిఫ్టీ 500 స్టాక్స్ నేను లిస్ట్ పెట్టుకుంటున్నాను. నిఫ్టీ 500 స్టాక్స్లో 1 డే టైం ఫ్రేమ్లో క్యాండిల్ స్టిక్ చార్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా సింపుల్ కండిషన్ ఏంటి అంటే నాకు క్లోజ్ ప్రైస్ ఏదైతే ఉందో అంటే కరెంట్ డే యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది లోవర్ దెన్ అని రాసుకుంటున్నాను. దేనికంటే లోవర్ దెన్ అంటే పీరియడ్ మ్యాక్స్ అనే కండిషన్ నేను యూస్ చేసుకుంటాను. సో పీరియడ్ మ్యాక్స్లో మనకి ఒక పర్టికులర్ ఇయర్లో దాదాపుగా 250 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అందుకని 250 నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ హై అనే కండిషన్ నేను తీసుకుంటాను. బట్ ఇక్కడ హై ప్రైస్లో సింపుల్గా కాకుండా ఆఫ్సెట్ -1 పెట్టుకోవాలి, అంటే నిన్నటి హై వరకు అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ డన్ క్లిక్ చేసిన తర్వాత హై -1 సెలెక్ట్ చేసుకున్నాక ఇంటూ అని సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్లో మళ్ళీ తర్వాత ఇక్కడ నేను నెంబర్ కండిషన్ ఎంటర్ చేస్తాను. సో నెంబర్లో ఇక్కడ 1.05 అంటే 5% ఎక్కువ అని అంటే 1.05 అంటాం మనం. సో ఈ 1.05 ఎంటర్ చేసి డన్ క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే నిన్నటి హై కంటే కూడా 1.05% పెరిగిన స్టాక్స్ లేదా 5% పెరిగిన స్టాక్స్ వరకు మనకి లిస్ట్ వస్తుంది. అలా కాకుండా ఒక 2% కింద లేదా 3% కింద ఉన్నా కూడా మనకు తెలియాలి అని అనుకుందాం. అలాంటప్పుడు మనం నెక్స్ట్ కండిషన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే క్లోజ్ డన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఈసారి హయ్యర్ దెన్ అనే కండిషన్ని యూస్ చేసుకొని ఇక్కడ కూడా మళ్ళీ మనం పీరియడ్ మ్యాక్స్ అనే కండిషన్ని యూస్ చేసుకుంటాం. సో పీరియడ్ మ్యాక్స్లో పాస్ట్ 250 డేస్ యొక్క హై ఏదైతే ఉందో అది -1 పెట్టుకోవాలి ఆఫ్సెట్, ఎందుకంటే నిన్నటి హై వరకు చూసుకోవాలి. ఈరోజు హై కంటే ఈరోజు క్లోజ్ అనేది ఎక్కువ ఉండదు కదా. సో అందుకని హై కండిషన్లో మళ్ళీ ఆఫ్సెట్ -1 మనం పెట్టేసుకొని డన్ క్లిక్ చేసి ఇక్కడ నేను హయ్యర్ దెన్ ఉండాలని అనుకుంటున్నాను. ఒక 3% కింద ఉన్నా కూడా నాకు స్టాక్స్ కావాలి అని అంటే మళ్ళీ ఇంటూ అనే కండిషన్ యూస్ చేసుకొని నెంబర్ అనే కండిషన్ రాసుకోవాలి మనం. సో ఈ నెంబర్ కండిషన్లో 0.97 ఎంటర్ చేస్తాను. సో ఇంతే సింపుల్ కోడ్. దీని ద్వారా నాకు 52 వీక్స్ హైకి దగ్గరలో ఉన్న స్టాక్స్ లిస్ట్ వస్తుందన్నమాట. సో ఒకసారి చెక్ చేసి చూద్దాం. నెక్స్ట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. సో 1 2 3 4 5 6 స్టాక్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. అన్ని స్టాక్స్ చూడండి 52 వీక్స్ హై దగ్గరలో ఉన్నప్పుడు ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయి. 3%, 3%, 4, 4, 1, 2%. మనకి ఇలా 52 వీక్స్ హైలో ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా పెరుగుతున్నాయి. బట్ సమ్హౌ మనం వీటిని టెస్ట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ సింపుల్గా చార్ట్ ఉంటుంది. మనకు కావాల్సిన విధంగా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి కదా. సో చార్ట్ మీద నేను క్లిక్ చేస్తాను. సింపుల్గా 1 డే టైం ఫ్రేమ్ మనం పెట్టుకోవాలి. స్టాక్ ప్రైజెస్ ఫస్ట్ ఎప్పుడైతే 52 వీక్స్ హై రీచ్ అయ్యాయో అక్కడ నుంచి పడిపోయి రీటెస్ట్ చేసి మళ్ళీ 52 వీక్స్ హై దాకా వచ్చింది, రెసిస్టెన్స్ తీసుకొని కిందకి వెళ్ళింది. ఇప్పుడు 52 వీక్స్ హైని పైకి క్రాస్ చేస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నో ఇంకా నాకు కింద అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్, ఈ కింద కనిపించే చార్ట్ వాల్యూమ్ చార్ట్. సో వాల్యూమ్ నాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, ఇంకా చిన్న క్యాండిల్ బార్ ఉంది. ఇన్ కేస్ ఈ వాల్యూమ్ కనుక ముందు రోజు వాల్యూమ్స్ కంటే కూడా పెరిగిపోతే అలాంటప్పుడు నేను ఈ స్టాక్లో ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకుంటా అనమాట. అన్లెస్ ఇది ఫేక్ సిగ్నల్ అవ్వచ్చేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను. సో సింపుల్గా ఉంది కదా, జస్ట్ మనకి 52 వీక్స్ హై దాటేస్తుంది కానీ వాల్యూమ్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి వెయిట్ చేస్తాను. వేరే స్టాక్ ఏదైనా చూద్దాం. సపోజ్ సిప్లా ఓపెన్ చేస్తున్నాను. సిప్లా స్టాక్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే సిప్లాలో ఇక్కడ 52 వీక్స్ హైకి 1
2-3 టైమ్స్ టెస్ట్ చేసింది అండ్ 4th టైం మనకి ఇక్కడ బ్రేక్ అయిపోతుంది అండ్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేసింది చూడండి. సో ఇప్పటికి టైం 12 o'clock. నిన్న 3:15 దాకా 3:30 దాకా మనం ట్రేడ్ చేసినా కూడా ఇంత వాల్యూమే ఉంది. 12 o'clock ఇంత ఎక్కువ వాల్యూమ్ ఉంది కాబట్టి సిప్లాలో క్లియర్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. కాబట్టి సిప్లా స్టాక్లో ఇప్పుడు ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే ఎంటర్ అయిపోవచ్చు. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్స్తో పాటుగా నాకు క్లియర్ వాల్యూమ్ ఇండికేషన్ కూడా ఉంది. సో ఇలాగా మనం 52 వీక్స్ హై యొక్క స్టాక్ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ మనం స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, లేకపోతే F&O బేస్డ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. అదే ఒకవేళ స్కానర్స్లో 52 వీక్స్ లోకి దగ్గరలో ఉన్న స్టాక్ స్కానర్స్ మనకు కావాలి అని అనుకోండి, ఇక్కడ క్రియేట్ న్యూ స్కానర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ అగైన్ 52 వీక్ లో అనే కండిషన్ మనం తీసుకొని క్రియేట్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ 1 డే టైం ఫ్రేమ్ యూస్ చేసుకుందాం. క్యాండిల్ స్టిక్ అండ్ నిఫ్టీ 500 స్టాక్స్కి నేను మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కండిషన్ కొంచెం మారుతుంది అంతే. మనకి క్లోజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం హయ్యర్ దెన్ అనే కండిషన్ రాసుకోవాలి. ఫస్ట్ రాసుకొని ఇక్కడ పీరియడ్ మ్యాక్స్ బదులు పీరియడ్ మిన్ అనే కండిషన్ నేను యూజ్ చేసుకుంటాను. అంటే పాస్ట్ 250 డేస్ యొక్క లో కావాలి నాకు, అందుకని పీరియడ్ మిన్ అనే కండిషన్ తీసుకొని 250 అండ్ అలాగే లో అనే కండిషన్ నేను తీసుకుంటున్నాను, లో ప్రైస్. అండ్ ఇక్కడ ఆఫ్సెట్లో మళ్ళీ మనం -1 పెట్టుకొని డన్ క్లిక్ చేస్తాము. తర్వాత ఇంటూ అనే కండిషన్ యూస్ చేసుకొని ఇక్కడ నెంబర్ కండిషన్లో మనం హయ్యర్ దెన్ అనే కండిషన్ యూస్ చేస్తున్నాం కాబట్టి నెంబర్లో 0.97. సో ఒక 3% తగ్గిన స్టాక్స్ ఏవైనా ఉంటే అవి కావాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఎండ్ కండిషన్ మనం సెలెక్ట్ చేసుకొని క్లోజ్ అనే కండిషన్ మనం తీసుకోవాలి. క్లోజ్ ఈసారి లోవర్ దెన్ సిచ్యువేషన్ మనం తీసుకుంటాం. సో లోవర్ దెన్ కండిషన్ తీసుకుంటాం మనం. లోవర్ దెన్ అగైన్ పీరియడ్ మిన్ అనే కండిషన్ మనం యూస్ చేసుకోవాలి. సో పీరియడ్ మిన్ అనే కండిషన్లో పాస్ట్ 250 డేస్ యొక్క లోకి దగ్గరలో ఉండాలి కదా. సో అందుకని పాస్ట్ 250 సెలెక్ట్ చేసుకొని లో అనే కండిషన్ మనం తీసుకొని -1 ఆఫ్సెట్ యూస్ చేసుకోవాలి. డన్ క్లిక్ చేస్తాము అండ్ అలాగే ఇంటూ కండిషన్ మనం యూస్ చేసుకుంటాం. అండ్ అగైన్ నెంబర్ అనే కండిషన్ మనం తీసుకొని 1.05 నేను ఎంటర్ చేస్తాను. సో నెంబర్ కనుక యూజ్ చేయకుండా డైరెక్ట్ 1.05 అని రాస్తే అలాంటప్పుడు మనకి ప్రాపర్ కోడ్ అవ్వదు. అందుకని ఆ నెంబర్ అని టైప్ చేసిన తర్వాతే 1.05 కానీ 0.97 కానీ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేశాను అని అనుకోండి, స్కాన్ అండ్ సేవ్ వస్తుంది. సో స్కాన్ చేస్తున్నాను. సో మనకి 52 వీక్స్ లో దగ్గరలో చాలా స్టాక్స్ ఉన్నాయి అండ్ వీటిని కనుక అబ్జర్వ్ చేస్తే స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ మొమెంటంలోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఇన్ కేస్ నేను ఫస్ట్ 3M ఇండియా అనే స్టాక్ ఉంది కాబట్టి దీని స్టాక్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. దీన్ని మనం ట్రేడ్ చేయొచ్చా లేదా, డెసిషన్ ఎలా తీసుకుంటాం మనం. సో ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ 52 వీక్స్ హై ఉంది, ఇక్కడ రీటెస్ట్ చేసింది, మళ్ళీ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ అవ్వాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏవైనా మనకు తెలుస్తుందా, ఏం లేదు, మనం అనుకున్నట్టు లేదు కదా. కాబట్టి ఈ స్టాక్ని మనం పట్టించుకోకూడదు. రైట్. సో కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్గా ఉండాలి అండ్ అలాంటి సింపుల్ రూల్స్ మాత్రమే మనం ఫాలో అవుతూ ఉండాలి. సో అగైన్ ఇక్కడ HDFC లైఫ్ చూస్తున్నాను. సో HDFC లైఫ్ యొక్క చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే నేను జూమ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ టెస్ట్ చేసింది అండ్ థర్డ్ టైం బ్రేక్ అయింది. బ్రేక్ అవ్వగానే చాలా షార్ప్గా పడిపోయింది. సో ఇక్కడ మనం ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఒకసారి రీటెస్ట్ చేసింది ఓకే, బట్ మళ్ళీ మనకి క్లియర్గా పడిపోయింది కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడేమి రీటెస్ట్లు ఎక్కడ లేవు, మనకి క్లియర్గా లేవు. మళ్ళీ 52 వీక్స్ లో దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఇక్కడ 326 దాకా వెళ్ళాలి, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో ఇక్కడ కూడా మనం ట్రేడ్ చేయడానికి ఎలాంటి ఆపర్చునిటీ కనిపించట్లేదు. అట్లా మనకి చాలా స్టాక్స్లో ఆపర్చునిటీస్ అనేవి కనిపించవు. బట్ ఎందులో అయితే మనకు అనుకున్న సింపుల్ లాజిక్ కనిపిస్తూ ఆపర్చునిటీ కనిపిస్తుందో అక్కడ మనం ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ చాలా హై ప్రాఫిట్ మనం ఎర్న్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ అవంతి ఫీడ్ అనే స్టాక్ చార్ట్ కూడా అబ్జర్వ్ చేద్దాం. మీరే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ట్రేడ్ చేయడానికి మనకి ప్రాబబిలిటీ ఉందా లేదా, ఎలా తెలుస్తుంది మనకి. ఫస్ట్ ఇక్కడ 52 వీక్స్ లో ఉంది, పెరిగింది, పైకి పెరిగిన తర్వాత పడుతూ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇది బ్రేక్ అయితే కింద ట్రేడ్ చేయొచ్చు కదా, లేదు చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నుంచి పెరిగి ఇక్కడ దాకా పడి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంటే అలాంటప్పుడు మనం ట్రేడ్ చేయొచ్చు. బట్ ఇంకా ఫస్ట్ టైమే మనకి ఇక్కడికి వస్తుంది. సో ఈ లెవెల్లోనే సపోర్ట్ తీసుకుని ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఈ 410 లెవెల్ దాకా వచ్చి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్తేనే మనం అనుకున్న స్ట్రాటజీ అవుతుంది. అలాంటప్పుడే మనం ట్రేడ్ చేస్తే మనం ఈజీగా ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోగలుగుతాం. బట్ జనరల్గా మీరైనా నేనైనా చేసే మిస్టేక్ ఏంటి అంటే మనం ఒక రూల్
పెట్టుకొని ట్రేడ్ చేద్దాం అని అనుకుంటాం, ఆ రూల్ని మనమే దాటి ట్రేడ్ చేస్తూ ఉంటాం. అందుకనే హెవీ లాసెస్ తీసుకుంటూ ఉంటాము. అండ్ ఎప్పుడైతే మనం ఒక రూల్ని దాటుతామో స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి అనేది అర్థం కాదు. జస్ట్ ఎమోషనల్గా వెయిట్ చేస్తూ ఉంటాం, రోజు లాసెస్ పెరిగిపోతూ ఉంటాయి. అందుకనే అలాంటి ఎమోషన్స్ లేకుండా ఇలాంటి సింపుల్ టెక్నిక్స్తో పేషెన్స్గా వెయిట్ చేసి ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ప్రాఫిటబుల్గా ఉంటారు. హోప్ ఈ వీడియో ద్వారా 52 వీక్స్ హై అండ్ లోని యూస్ చేసుకుంటూ ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.